ఎక్స్పెక్టేషన్స్, రియాలిటీ. మామ కార్పొరేట్ లైఫ్ అంటే మినిమం 5 LPA వీటీసీ ఉంటుంది. కాలేజ్లో అక్కడో ఇక్కడో ఒక్కొక్క అమ్మాయి బాగుంటుంది, కానీ ఎక్కడెక్కడో ఉన్న అందమైన అమ్మాయిలందరినీ ఏరుకోరి కార్పొరేట్ లైఫ్లో వేస్తారు మామ. ఏరుకున్నోడికి ఏరుకున్నంత. అక్కడ ఒక జామ చెట్టు 60 కాయలు, ఎక్కడ జామ తోట కోసుకున్నాడికి కోసుకున్నాడు కాయలు. ఇది మనం ఏమైనా సాఫ్ట్వేర్ అనుకున్నావా ఏంటి? అబ్బాయిలే ఉంటారు, అమ్మాయిలు ఉండరు. నర మానవుడు కూడా లేడు. ఒక పక్క కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతాం, ఒక పక్క జాబ్ చేసుకుంటాం. 1 yearలో కాంపిటేటివ్ క్రాక్ గవర్నమెంట్ జాబ్స్. కానీ వాళ్ళు ఇచ్చే శాలరీ ఎలా ఉంటుందంటే టార్గెట్స్ బేస్డ్ శాలరీ ఉంటుంది. మీ టార్గెట్స్ నువ్వు కంప్లీట్ చేస్తేనే మంత్లీ శాలరీ ఇస్తాం, లేకపోతే ఇవ్వం. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. హాయ్ ఎవరీవన్, ఈ వీక్ లో కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి. ముఖ్యంగా అందరికీ హ్యాపీ శివరాత్రి. ఈ డేని ఫస్ట్ మనం టెంపుల్తో స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే మా రూమ్మేట్కి దైవభక్తి ఎక్కువ. మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక చిన్న శివుడి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. కాసేపు మన కష్ట సుఖాలన్నీ దేవుడితో డీలింగ్ చేసి పక్కనే స్వీట్లెస్ చేస్తున్నారని తెలిసి అదొకటి కడుపులో వేసి ఇంటికి వచ్చేసాం. లాస్ట్ సండేలాగే బట్టలు ఉతకడం, వంట చేసుకోవడం, తినడం, సామాన్లు తోముకోవడం కామన్. పోయినసారి మరీ తక్కువ నీళ్ళలో బట్టలు ఉతికానేంటి అని ఒకరు అడిగారు. యాక్చువల్లీ వీడియోలు అంతా ఎక్కువైపోతుందని నేను ట్రిమ్ చేసి పక్కన పెట్టేశాను. బట్టలు మామూలుగా నూతుసానండి అందరిలాగే. మరీ అంత చిన్న మైక్రో డీటెయిల్స్ కూడా నోటీస్ చేసినందుకు థ్యాంక్ యూ. తర్వాత ఇంకా ఈరోజు శివరాత్రి కాబట్టి నాన్ వెజ్ తినను అని మా ఓడైనసరికి మష్రూమ్ జోలికి వెళ్ళాం అనమాట. టెంపుల్ నుంచి అయితే ఇంటికి వచ్చేసాం. ఈ రోజు నాన్ వెజ్ తినకూడదు కాబట్టి మనం మష్రూమ్ వండుదాం. వెరీ డీప్ ఇన్స్పెక్షన్తో మష్రూమ్స్ కటింగ్ జరుగుతుంది ఇక్కడ. మనోడు క్యారెట్లు కట్ చేస్తున్నాడు అనమాట. దేనికోసం చెప్పండి చూద్దాం. మామూలుగా అయితే తురుముతారు మామ, మన దగ్గర తురమడానికి ఏం లేకపోవడం వల్ల మనం మిక్సీ చేస్తున్నాం. నిజం చెప్తున్నాం మామ, వ్లాగింగ్ అంతా ఈజీ అయితే కాదు. ప్రతిరోజు కుక్ చేసినప్పుడు దాన్ని వీడియో తీయాలి, ఎడిటింగ్ చేయాలంటే చాలా టైం కన్జ్యూమ్ అయిపోతుంది. ఇప్పటి నుంచి ఫుడ్ వీడియోస్ కొంచెం తక్కువ వస్తాయి. లాస్ట్ వీక్ వీడియో చూసిన తర్వాత మీ ఫుడ్స్ ఎందుకు అంత రెడ్ కలర్లోకి రావట్లేదు అని ఒకరు అడిగారు. నేను ఇంట్లో ఆడించిన కారం వాడుతున్నాను, అలాగే పసుపు కొంచెం ఎక్కువ వేస్తాను, అందువల్ల రెడ్ కలర్ అనేది కొంచెం తగ్గిపోతుంది. ఈ శివరాత్రి స్పెషల్ క్యారెట్ హల్వా, మష్రూమ్ బిర్యానీ అండ్ మష్రూమ్ కర్రీ. ఎక్స్పెక్టేషన్స్, రియాలిటీ. మామ కార్పొరేట్ లైఫ్ అంటే మినిమం 5 LPA వీటీసీ ఉంటుంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చేతికి వచ్చేది మాత్రం 24,116 రూపాయలు మాత్రమే. కాలేజ్లో అక్కడో ఇక్కడో ఒక్కొక్క అమ్మాయి బాగుంటుంది, కానీ ఎక్కడెక్కడో ఉన్న అందమైన అమ్మాయిలందరినీ ఏరుకోరి కార్పొరేట్ లైఫ్లో వేస్తారు మామ. ఏరుకున్నోడికి ఏరుకున్నంత. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అమ్మాయిలు కాలేజ్ వరకు మాత్రమే మామ, ఇక్కడికి వచ్చాక చుట్టూ అబ్బాయిలు మాత్రమే. ఇది మనది ఏమైనా సాఫ్ట్వేర్ అనుకున్నావా ఏంటి? అబ్బాయిలే ఉంటారు, అమ్మాయిలు ఉండరు. నీ ప్లాన్ ఏంటి? నీ స్కీమ్స్ ఏంటి? నీ అప్రోచ్ ఏంటి? అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పరా అరే చెప్పరా. అసలు మన కార్పొరేట్ లైఫ్లో టైం అన్నది అసలు మ్యాటరే కాదు మామ. నీ వర్క్ తొందరగా కంప్లీట్ అయిపోయింది అనుకో, నువ్వు ఎన్ని గంటలకు వచ్చావు, ఎన్ని గంటలకు వెళ్ళావు కూడా ఎవడో పట్టించుకోడు. వర్క్ ఇంపార్టెంట్. ఎన్ని గంటలకు వచ్చావు, ఎన్ని గంటలకు వెళ్ళావు నువ్వు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు మామ. వర్క్ ఎన్ని గంటలకు అవుతుంది? 11కో 12కో అవుతుంది. ఇంకెప్పుడు వెళ్తావు నువ్వు? ఇంటి దగ్గర చేసుకోవు రే. అయినా కూడా కార్పొరేట్ లైఫ్లో మనం పూర్తిగా ఉండిపోతాం ఏంటి? ఫ్రెషర్గా మనకి ఏ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి అందాకల్లా జాయిన్ అవుతాం. ఒక పక్క కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతాం, ఒక పక్క జాబ్ చేసుకుంటాం. 1 yearలో కాంపిటేటివ్ క్రాక్ గవర్నమెంట్ జాబ్ సెట్. చూస్తాను 1 year తర్వాత గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదు. ఎందుకు నీకు బతుకు. అసలు కార్పొరేట్ లైఫ్ అంటే ఏంటనుకున్నాం? వీకెండ్లు, వీక్ ఆఫ్లు, పబ్బులు, పార్టీలు, ఎంజాయ్మెంట్ మామా. వీకెండ్ వస్తుంది పోతుంది మామ. వీకెండ్లో కూడా డ్యూటీ, ఏ పబ్బు పార్టీ అది అస్సలు లేదు. చెప్తున్నా మామా, ప్రైవేట్ కంపెనీలో నీకు జాబ్ ఆఫర్ వస్తే ఐఎమ్ విల్లింగ్ టు రిలోకేట్ ఎనీవేర్. ముంబై అయినా, మహారాష్ట్ర అయినా, గుజరాత్ అయినా. मैडम मैं कभी भी जाता, मेरे को जॉब कंपलसरी है मैडम. हम खाना नहीं लेकिन बच सकता. హాయ్ మామా, లాస్ట్ వీక్ బ్లాగ్ చూసావా? చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో ఇస్తా, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, చూసే. ఈ వీక్ మనం
మహాశివరాత్రి కాబట్టి నాన్ వెజ్ వండట్లేదు, మష్రూమ్ బిర్యానీ, మష్రూమ్ కర్రీ చేసుకొని స్వీట్ క్యారెట్ హల్వా చేసి సూపర్ వచ్చింది టేస్ట్. వీడియో ఒక షార్ట్ రూపంలో రిలీజ్ చేసా, మన ఛానల్లో ఉంది, ఇది చూసాను. ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అని చెప్పింది ఒక ఏదో పర్టికులర్గా ఈ కంపెనీ గురించే కాదు మామ, కార్పొరేట్ లైఫ్, ప్రైవేట్ సెక్టర్లో ఎక్కడికి వెళ్ళినా ఇదే ఉంటుంది. చాలా ప్రెషర్ ఉంటుందా, వర్క్ ప్రెషర్ ఉంటుందా, మనం చేయలేమా అంటే జీతం ఇస్తున్నవాడు పని చేయించుకునే జీతం ఇస్తాడు, ఫ్రీగా అయితే జీతం వాడు కదా. అది వర్క్ ప్రెషరా, వర్క్ మనం ఎంజాయ్ చేస్తూ చేస్తున్నామా అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం తీసుకున్న దాన్ని బట్టి అది వర్క్ ప్రెషరా, వర్క్ స్ట్రెస్సా, లేకపోతే జనరల్ వర్కా అనేది డిసైడ్ అయి ఉంటుంది. సో పర్సన్కి ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ ఒక కంపెనీలో ఎవరో చెప్పారని అక్కడ చాలా ఎక్కువ వర్క్ ప్రెషర్ ఉంటుందంట అని మీరు ముందే డిసైడ్ అయిపోకండి. మీరు చూసేంత వరకు ఏది నిజం కాదు. మీ అందరికీ బెటర్ సజెషన్ ఒకటే ఇవ్వాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలి, కాంపిటేటివ్ క్రాక్ చేసి మంచి గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవ్వాలి అనుకుంటే గ్రాడ్యుయేషన్ అయిపోగానే ఏదో కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వండి. లేకపోతే మీకు మీరే సెల్ఫ్గా ఇంట్లో కూర్చొని ఏ డిస్టర్బెన్స్ లేకుండా ప్రిపేర్ అవ్వగలము అనుకుంటే ప్రిపేర్ అవ్వండి. అంతేగాని ప్రైవేట్ జాబ్ చేస్తూ 9 to 5 కదా వర్కింగ్ అవర్స్, తర్వాత కాంపిటేటివ్ ప్రిపేర్ అవుదాం, ఆ టైంలో మనం ప్రిపేర్ అయిపోయి 1 yearలో క్రాక్ చేసేద్దాం అనుకుంటే కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది. నేను అలా అనుకుని బుక్స్ తెచ్చుకున్నాను, కానీ ఆ బుక్స్ తీయకుండా అలాగే ఉన్నాయి. మార్నింగ్ 9 to 5 వర్క్ చేసి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి వంట ఏం చేసుకోవాలి, ఏం తినాలన్న ఆలోచనలు వస్తున్నాయి. ఎర్లీ మార్నింగ్ లేవగానే మార్నింగ్ డైలీ వర్క్ ఎలా కంప్లీట్ చేయాలి, డైలీ టాస్క్ ఎలా కంప్లీట్ చేయాలి, ఆ థాట్స్తోనే డే స్టార్ట్ అవుతుంది. సో ప్రిపరేషన్ వర్క్ చేస్తూ అంటే కష్టమే. ఒకవేళ గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలి, గవర్నమెంట్ జాబే చేయాలి అనుకున్న వాళ్ళైతే కోచింగ్ తీసుకోవడం బెస్ట్. లేదు ప్రైవేట్ సెక్టర్లోనే కొంచెం బెటర్ శాలరీ రావాలనుకుంటే యూజీతో వచ్చేసే కంటే పీజీ చేసుకుని ప్రైవేట్ సెక్టర్లోకి రావడం మంచి ఆప్షన్ అని నేను అనుకుంటున్నాను. అండ్ నేను ఆల్రెడీ ఫస్ట్ వీక్ వీడియోలో చెప్పినట్టు విల్లింగ్ టు రిలోకేట్ అన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా అక్కడ క్లైమేట్ కానీ కండిషన్స్ కానీ అడాప్ట్ అవ్వగలము అనుకుంటేనే మీరు విల్లింగ్ టు రిలోకేట్ చెప్పి తీసుకోండి. ఎందుకంటే కంపెనీలోకి జాయిన్ అయిన తర్వాత 1 to 2 months చేసి నేను ఉండలేను అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతే ఆ 2 monthsకి మనకి ఎక్స్పీరియన్స్ ఇవ్వరు. సో ఆ 2 months మనకి వేస్ట్ అయినట్టే. గ్రాడ్యుయేషన్ అయిపోగానే చాలామంది స్టూడెంట్స్కి తొందరగా ఏదో జాబ్లో జాయిన్ అయిపోవాలి, ఇంట్లో ఖాళీగా ఉండలేకపోతున్నామే, హాస్టల్లో ఉన్నంత వరకు అలా టైంపాస్ అయింది, అలా అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో ఖాళీ కూర్చుంటుంటే మనకి ఏదో తెలియని ఒక ఫీలింగ్ వస్తుంది, ఎందుకు నేను ఖాళీగా ఉన్నానని. చుట్టూ ఉన్న చుట్టాలో వాళ్ళు ఏమంటారో విషయం పక్కన పెడితే వాళ్ళు అంటారేమో అన్న భయం ముందే అనుకుంటుంది. సో మనం ఏమనుకుంటాం, ఏదైనా ఒక కంపెనీలో అందరికల్లా ఫస్ట్ జాబ్లో జాయిన్ అయిపోదాం, తర్వాత మన ఫ్యూచర్ని మెల్లగా ప్లాన్ చేసుకుందామని. ఏదైనా ఒక్క ప్రైవేట్ కంపెనీలో ఆపర్చునిటీ వచ్చినా జాయిన్ అయిపోదాం అన్న థాట్లో ఉంటాం. సో ఈ ఫేజ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఫేజ్నే చాలామంది ఒక కీ పాయింట్లా తీసుకొని ట్రాప్ చేస్తూ ఉంటారు. మన దగ్గరికి వచ్చే కంపెనీ అది రియలా ఫేకా అని రీసెర్చ్ చేసి అనలైజ్ చేసి ఆడిచ్చే వర్క్ లొకేషన్లో మనం ఉండగలమని డిసైడ్ చేసిన తర్వాత జాయిన్ అవ్వండి. ఎందుకంటే మనం ఉన్న ఆ సిచ్యువేషన్లో గ్రాడ్యుయేషన్ అయిపోగానే జాబ్లో జాయిన్ అయిపోవాలి అన్న థాట్లో ఏ కంపెనీ వచ్చినా సరే ముందు జాయిన్ అయిపోతాం అని చెప్పేస్తాం. సో ఆ ఫేజ్లో కొంచెం ఆగి ఆలోచించి పెద్దవాళ్ళ గైడెన్స్ తీసుకున్న తర్వాత జాయిన్ అవ్వండి. కొన్ని కంపెనీస్ ఏంటంటే అవి రిజిస్టర్ అయ్యి ఉంటాయి గవర్నమెంట్ తరఫున, కానీ వాళ్ళు ఇచ్చే శాలరీ ఎలా ఉంటుందంటే టార్గెట్స్ బేస్డ్ శాలరీ ఉంటుంది. మీ టార్గెట్స్ నువ్వు కంప్లీట్ చేస్తేనే మంత్లీ శాలరీ ఇస్తాం, లేకపోతే ఇవ్వం. అలా కొన్ని ఉంటాయి. అలాంటి వాటి దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ దీంతోపాటు వర్క్ ఫ్రమ్ హోమ్స్ అని మన ఇన్స్టా ఫీడ్ అనేది ఎలా ఉంటుందంటే మనం ఫోన్లో కానీ దేంట్లో అయినా సరే జాబ్ గురించి మాట్లాడినా, కాంపిటేటివ్ గురించి మాట్లాడినా, లవ్ గురించి మాట్లాడినా, బ్రేకప్ గురించి మాట్లాడినా, ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడినా అది ఆటోమేటిక్ రికార్డ్ చేసుకుంటుంది, ఫీడ్లో ఆ రీల్సే వస్తాయి. సో నీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా చూడమావా మొత్తం నీ ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ ఫీడ్స్ అన్ని వర్క్ ఫ్రమ్ హోమ్, అక్కడ జాబ్ ఉంది, ఇక్కడ జాబ్, అది బాగుంది, ఇది బాగుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ 20,000 per month, 10,000 per month, 50,000 per month ఇలా మనల్ని మోటివేట్ చేసేలాగే ఉంటాయి. సో అలాంటి వాటిల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ బెట్టింగ్ యాప్స్ జోలికి అసలు వెళ్ళొద్దు, ఎందుకంటే 2-3 సార్లు డబ్బులు వస్తాయి కానీ 3వ సారి మొత్తం ఒకేసారి జీరో అయిపోతాం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ప్రైవేట్ కంపెనీలో ఒకసారి జాయిన్ అయితే మినిమం 1 year ఉండడానికి ట్రై చేయండి. 1 year ఉంటే 1 year ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్తో మీరు కంపెనీ షిఫ్ట్ అయితే మీకు శాలరీ హైక్ ఉండొచ్చు, లేకపోతే వీటికి ఎక్స్పీరియన్స్ ఉంది అన్న ఒక ప్లస్ పాయింట్తో మీకు తొందరగా రిక్రూట్ చేసుకోవచ్చు. కానీ
1 to 2 months చేసి 3 months చేసి ఒక 6 months చేసి ఇంకా నేను చేయలేనులేమో ఇక్కడ రిజైన్ చేసేద్దాం అని చేస్తే నీకు ఆ 6 months వేస్ట్. ఆ 6 monthsకి నీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇవ్వడు, ఏమి ఇవ్వడు. సో ముందుగానే కాంపిటేటివ్ సైడ్ వెళ్ళాలా, కార్పొరేట్ సైడ్ వెళ్ళాలా అనేది డిసైడ్ అయ్యి, లేదా హైయర్ స్టడీస్ చేయాలా అనేది డిసైడ్ అయ్యి ముందడి తీసుకోవాలి. ఈ వీక్ ఇంకా ఇంతే సంగతులు. నెక్స్ట్ వీక్ ఏం మాట్లాడుకుందామో కామెంట్ చేయండి. Share and like to Leela Prasad. Okay. Thank you.